హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఏపీ టెట్ అఫీషియల్ సైట్ లో ఫ్రీ మాక్ టెస్ట్ పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఫ్రీ మాక్ టెస్ట్ యొక్క మ్యాథ్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, మొత్తము 24 మ్యాథ్స్ కంటెంట్ 6 మెథడ్స్ ని బేస్ చేసుకొని మ్యాథ్స్ ప్రతి ప్రాబ్లం క్లియర్ గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కాదు, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి టోటల్ కంటెంట్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు టెట్ ఎగ్జామ్స్ కి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ప్రెసెంట్ అయితే టెట్ కు సంబంధించి గ్రాండ్ టెస్ట్ జరుగుతున్నాయి. ఆల్రెడీ టెట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ప్రతి ఇండివిజువల్ క్లాసెస్ బేస్ చేసుకొని క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ ఆల్రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రతి బ్యాచ్ కంప్లీట్ చేసాము. ప్రెసెంట్ అయితే టెట్ కు సంబంధించినటువంటి క్విక్ రివిజన్ 20 క్విక్ రివిజన్ ఎగ్జామ్స్ అయితే ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే టెట్ క్విక్ రివిజన్ అని మెన్షన్ చేయండి. టెట్ క్విక్ రివిజన్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెన్షన్ చేస్తే మీకు ఆ 20 క్విక్ రివిజన్ టెస్ట్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్ కి టెట్ క్విక్ రివిజన్ అని మెన్షన్ చేయండి. ఈ 20 క్విక్ రివిజన్ టెస్ట్ లో కేవలము 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. తర్వాత టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కి సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. మన డిఎస్సి గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకున్నా కానీ నా నెంబర్ సేవ్ చేసుకోండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మాత్రము మీకు డిఎస్సి కానివ్వండి, టెట్ కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోలో డిస్క్రిప్షన్ లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి టెట్ క్విక్ రివిజన్ 20 ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్ కి టెట్ క్విక్ రివిజన్ అని మెన్షన్ చేయండి. మీకు కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 12, 16, 20 ల కసాగు ఎంత? ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమండు. ఇక్కడ ఎల్సిఎం చూద్దాము. అదే విధంగా ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని హెచ్సిఎఫ్ గసాబా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూద్దాం. ఖచ్చితంగా గసాబాని బేస్ చేసుకుని బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి కసాగు అబ్జర్వ్ చేస్తే 12, 16, 20. ఈ మెథడ్ చేయండి. సింపుల్ గా మీరు ప్రైమ్ నెంబర్స్ ని బేస్ చేసుకొని చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైమ్ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్ నుంచి అయితే చేయొద్దు. 2 తో చేస్తున్నా. 2 6 12, 2 8 2 10 అగైన్ 2 తో చేస్తున్నా. 2 3 6, 2 4 2 5. ఇక్కడ చూడండి, ఏ రెండు నెంబర్స్ తో పోయినా కానీ డివైడ్ అయినా కానివ్వండి చేసేయండి. ఇక్కడ 3 కానివ్వండి, 4 కానివ్వండి, 5 కానివ్వండి, 3 నెంబర్స్ బేస్ చేసుకొని 1 తప్ప ఏ ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి అక్కడికి ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో మనకు అదే ఏమవుతుంది, ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క కసాగ్ అవుతుంది. 2 2 4, 4 5 20, 24 80, 83 240. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 240. అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ ను బేస్ చేసుకొని కసాగు ఎంత అంటే 240. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ ని గసాబా ఎంత అడిగాడు అనుకోండి. 12, 16, 20 గసాబా ఎంత? హెచ్సిఎఫ్ ఆర్ జిసిడి అంటాం. ఎంత అంటే సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఈ మూడు నెంబర్లు వచ్చే కామన్ గా డివైడ్ అయ్యేటువంటి గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే అవుతుందో అదే మనకి ఏమవుతుంది, గసాబా అవుతుంది. దీనికి సింపుల్ ప్రాసెస్ 2 తో డివైడ్ అవుతుందా? 2 6, 2 8, 2 10. అంటే ఫస్ట్ దేంతో డివైడ్ చేశాను? 2 తో డివైడ్ చేశాను. ఇంకా 3 అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి నెంబర్ డివైడ్ కావాలి. మళ్ళీ 2 తో పోతుంది. చూడండి, 2 3 6, 2 4 8, 2 5 10. మళ్ళీ 2 తో డివైడ్ చేసా. ఇంకా దేంతో డివైడ్ అవుతుందా? ఇంకా దేంతో డివైడ్ కాదు, అన్ని నెంబర్స్ కావాలి. కసాగ్ అయితే ఏ రెండు నెంబర్లతో పోయినా కానీ మనం ప్రాసెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్రతి నెంబర్ చే ఖచ్చితంగా డివైడ్ కావాలి. ఇంకా 1 తో డివైడ్ అవుతుంది, ఇంకా ఏ ఇతర నెంబర్ తో డివైడ్ కాదు కాబట్టి ఫస్ట్ 2 తో డివైడ్ చేసాము, తర్వాత 2 తో డివైడ్ చేసాము. ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 2s ఎంత? 4. మన కసాగు 240 అయితే ఈ నెంబర్స్ యొక్క గసాబా మనకి ఏమవుతుంది అంటే 4 అవుతుంది. నెక్స్ట్ x² - x + 1/x² కు సమానమైనది గుర్తించండి అని ఇచ్చాడు. ఇన్ కేస్ మీకు ఇది యాక్చువల్గా ఇది ఫార్ములా,
ఇది ఒక దాన్ని బేస్ చేసుకుని ఫార్ములా. బట్ మీకు ఎగ్జాక్ట్ గా ఫార్ములా తెలియదు అనుకోండి, మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేయండి. సో మనం ఏదైనా కానివ్వండి, మ్యాథ్స్ అంటే డైరెక్ట్ మెథడే కాదు, ఇండైరెక్ట్ మెథడ్, ఐ మీన్ ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ప్రతి ఆన్సర్ రాబట్టొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనము ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు, ఐ మీన్ ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. బట్ ప్రాసెస్ ఈజీ కాబట్టి మీకు ప్రాసెసే చెప్పాను. ఇక్కడ ఆప్షన్స్ ద్వారా కూడా మనము కంటి చూపుతో, ఐ మీన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి, x+1 అంటే మనకి ఏమవుతుంది, యాక్చువల్ గా x+1 హోల్ స్క్వేర్ అవుతుంది. x+1 హోల్ స్క్వేర్, ఇక్కడ 1/x² ఉంది, అంటే ఫ్రాక్షన్ లో ఉంది కాబట్టి ఇది రావడానికి 100% పాసిబిలిటీయే లేదు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, 2 ప్లస్లు ఉన్నప్పుడు అసలు మైనస్ వస్తుందా? 100% రాదు, అవునా? ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే దీని ఓవరాల్ గా ఏం చెప్తాం మనము, x+1/x హోల్ స్క్వేర్. సో a+b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి, a² + 2ab + b² అంటే ప్లస్ లోనే ఉంటుంది. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఇది రావడానికి పాసిబిలిటీయే లేదు. బట్ యాక్చువల్ గా దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, x² ప్లస్ 2ab, 2 × x × 1/x అంటే x క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది, ప్లస్ b² అంటే 1/x², అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ మనకి ఏమవుతుంది, x² + 2 + 1/x². ఇన్ కేస్ x² + 2 + 1/x కు సమానమైనటువంటిది గుర్తించండి అంటే మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు, x+1/x. దాన్ని మనం సింపుల్ గా x+1/x హోల్ స్క్వేర్ ని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫార్ములాని బేస్ చేసుకుని ఉంది చూడండి, ఇది కూడా ఏంటిది, x+1/x x - 1/x అంటే ఇది మనం ఏం చెప్పొచ్చు, a+b × a - b ఎక్స్పాన్షన్ ఏంటి, a² - b² అంటే దీని యొక్క ఆన్సర్ x² - 1/x². సో దీన్ని మనం ఎక్స్పాన్షన్ పరంగా చెప్తే a+b × a - b అంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అన్నమాట. ఈ ప్రాబ్లం ఒక్కటే కాదు, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. a+b × a - b ఎక్స్పాన్షన్ ఏంటి, a² - b². ఇన్ కేస్ x² - 1/x² కి సమానమైనది గుర్తించండి అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, x+1/x × x - 1/x. బట్ ఇంకా మిగిలింది ఇదే, ఏంటది, x - 1/x × x - 1/x. దాన్ని మనం ఏం రాస్తాము, x - 1/x హోల్ స్క్వేర్. అంటే a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ a² - 2ab + b². a² అంటే x² - 2ab x × 1/x, x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 వచ్చేస్తుంది, ప్లస్ b² దట్ ఈస్ 1/x². అంటే మనకి x² - 2 + 1/x² కి సమానమైనది మనకి ఏమవుతుంది అంటే x - 1/x × x + 1/x, సారీ x - 1/x. అంటే ఓవరాల్ గా ఇది దేనికి ఫార్ములా అంటే x - 1/x హోల్ స్క్వేర్ అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సింపుల్ లాజిక్. బట్ మీకు అర్థం కావాలని ప్రతి ప్రాబ్లం క్లియర్ గా, ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ రెండు సంఖ్యల లబ్ధము 1 to 96, వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయినా అందులో ఒక సంఖ్య ఏంటి ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ 3 విధాలుగా అడగచ్చు ఫ్రెండ్స్. 3 విధాలుగా ఏ విధంగా అడగచ్చు, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చేసి ఒక సంఖ్య ఇచ్చి మరో సంఖ్య క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, అంటే ఒక సంఖ్య ఇస్తాడు రెండో సంఖ్య క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదా రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చేసి ఒక సంఖ్య రెండో సంఖ్యకు ఇన్ని రెట్లు అంటే టైమ్స్, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్ చేస్తున్న 3 టైమ్సా 4 టైమ్సా ఇలా రెట్లను బేస్ చేసుకుని అడగచ్చు, లేదా రెండు సంఖ్యల మొత్తం ఇచ్చేసి వాటి యొక్క భేదం ఇచ్చేసి లబ్ధం ఎంత, అంటే మొత్తము భేదాన్ని బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు, అంటే ఒక సంఖ్యని x అనుకున్నాం అనుకోండి, రెండవ సంఖ్య ఏమవుతుంది 16x అవుతుంది, ఎందుకంటే 16 టైమ్స్ కాబట్టి. ఒక సంఖ్యని x అనుకుంటే రెండవ సంఖ్య మనకి ఏమవుతుంది 16x అవుతుంది. ఒక సంఖ్య మరో సంఖ్యకు ఎన్ని రెట్లు ఉంది, 16 రెట్లు ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, రెండు సంఖ్యల లబ్ధము అని ఇచ్చాడు. లబ్ధము అంటే ఇంటూ కదా, ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, 1 to 96. 1 to 96. ఇప్పుడు 16x × x ఏమవుతుంది, x² అవుతుంది. బట్ ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఈ 16 ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, లేదా ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 16 1 16, 16 8 16 8 128, ఒకటి ఉంటుంది, 16 1 16. x × x ఎంత, x² = 81 అయితే x = మనకి ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి √81 is nothing but 9. 9 9 is 81 కదా, √81 ఎంత 9. అంటే ఒక సంఖ్య x వాల్యూ 9 కదా, ఒకటి 9, ఇంకోటి ఏమవుతుంది 16 × 9. బట్ మన క్వశ్చన్ లో ఆప్షన్ బేస్ చేసుకొని అందులో ఒక సంఖ్య 9 బేస్ చేసుకుని ఉంది కాబట్టి మనం ఆన్సర్ ఏం చెప్పేయచ్చు, 9 పరంగా ఈజీగా చెప్పేయచ్చు.
సో దీన్ని మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ కూడా చేయొచ్చు. ఎలా అంటే రెండు సంఖ్యల లబ్ధము 1296 అయితే ఒక సంఖ్య ఏంటి అని అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏదైతే ఉంటుందో దాని యొక్క మల్టిపుల్ మనకి ఏం రావాలి అంటే 1296 రావాలి, లేదా 1296 యొక్క ఫ్యాక్టర్ కంపల్సరీగా ఒక సంఖ్య అయితే అవుతుంది. సో 1296 5 తో డివైడ్ అవుతుందా? 5 తో ఖచ్చితంగా డివైడ్ కాదు. 5 తో డివైడ్ కావాలంటే యూనిట్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉండాలి కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ 8 తో డివిజిబుల్ కావాలి అంటే మనకి ఏమని చెప్పాను, లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ కావాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 3 24 5 ఇది 8 తో పోదు సో కొట్టేయచ్చు. ఇంకా మనకు ఆన్సర్ ఏమవుతుంది 6 కానీ 9 కానీ. సో 6 తో డివైడ్ అవుతుందా? ఒకసారి చూడండి 6 2 12 6 1 6 3 ఉంటుంది 6 6 36 ఎస్ 6 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 9 తో డివైడ్ అవుతుందా? 9 9 1 9 3 9 4 36 3 అంటే ఇక్కడ 9 4 36 అగైన్ ఎంత వస్తుంది 144 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఒకటి 216 వచ్చింది, ఒకటి 144 వచ్చింది. ఎన్ని టైమ్స్ అని ఇచ్చాడు? 16 టైమ్స్ అని ఇచ్చాడు కాబట్టి 16 టైమ్స్ అని ఇచ్చాడు కాబట్టి 16 9లు మనకు ఆన్సర్ ఇక్కడ ఇన్ కేస్ 6 అనుకున్నాం అనుకోండి 16 96 బట్ మనకి ఎంత రావాలి 216 రావాలి. 16 9 144 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రతిదానికి పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, మనము జస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఐ కాంటాక్ట్ ద్వారా క్యాన్సిల్ చేసి కూడా ఆప్షన్స్ చెప్పేయచ్చు. నెక్స్ట్ ఒక హెలికాప్టర్ ఒక గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే 4 గంటల్లో ఎంత ప్రయాణిస్తుంది? సో గంటకు 600 అయితే 4 గంటలకి ఏమవుతుంది 6 4లో 24 పక్కన 2 zeros. మనం వెంటనే ఆప్షన్ ఏ పెట్టేయకూడదు. సో యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు కిలోమీటర్స్ లో ఉంది, సో ఆన్సర్ ఏమవుతుంది కిలోమీటర్స్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి ఒకసారి ఆన్సర్ దేంట్లో ఉంది అని ఇచ్చాడు, దేంట్లో కావాలని ఇచ్చాడు, మీటర్స్ లో కావాలని ఇచ్చాడు. సో గంటకి 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే 4 గంటలకి ఏమవుతుంది 4 into 600 దట్ ఈస్ 2400 కిలోమీటర్స్. బట్ ఇక్కడ మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి వెంటనే ఆన్సర్ పెట్టేయకూడదు. మనకు ఇక్కడ ఆప్షన్ లో మనకి మీటర్స్ లో కనుక్కోమని ఇచ్చాడు. బట్ ఇక్కడ కిలోమీటర్స్ కాబట్టి ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు? ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. ఇది ఆన్సర్. అంటే 24 పక్కన ఎన్ని సున్నాలు 5 zeros, 24 పక్కన 5 zeros. మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 24 lakhs. దేంట్లో కన్వర్ట్ చేసాము? మీటర్స్ లో కన్వర్ట్ చేసాం. అంటే ఇక్కడ ఒక కిలోమీటర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అవుతుంది అంటే 1000 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యము 1849 చదరపు సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? సో మళ్ళీ చెప్తున్నా, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది. చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం బేస్ చేసుకొని కానీ కంపల్సరీగా బిట్ అడగడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటుంది. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? చతురస్రం యొక్క వైశాల్యం అంటేనే సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ని ఎస్ అనుకున్నాం అనుకోండి, లేదా భుజము స్క్వేర్ అని సింపుల్ గా చెప్పేయచ్చు. చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే భుజము స్క్వేర్. చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది 4 into సైడ్, 4 into భుజము. అదే దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది 2 of పొడవు ప్లస్ వెడల్పు. సారీ, మనకు వైశాల్యం కావాలి కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది పొడవు ఇంటూ వెడల్పు. అదే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది 2 of పొడవు ప్లస్ వెడల్పు. ఈ 3 ఫార్ములాస్ కూడా కొంచెం నోటెట్ చేసుకోండి. ఇంకా ఉన్న ఎక్స్పాన్షన్ మీకు క్లియర్ గా మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సో దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని వైశాల్యము అంటేనే పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. సో రెక్టాంగిల్ బేస్ చేసుకొని పెరిమీటర్ చుట్టుకొలత అంటేనే మనకు 2 of లెంత్ ప్లస్ బ్రెడ్త్ అవుతుంది. మనకి ఇక్కడ చతురస్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత 1849. అప్పుడు భుజం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకని అప్పుడు భుజము ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది స్క్వేర్ ఈ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1849. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మీకు ఆల్రెడీ లాజిక్స్ కూడా చెప్పాను. ఓకేనా, వర్గాలు వర్గమూలాలు బేస్ చేసుకొని చెప్పేటప్పుడు ఈజీగా స్క్వేర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. మరి ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది 9 ఉంది. 9 రావాలి అంటే యూనిట్ ప్లేస్ లో 3 కానీ 7 కానీ. నెక్స్ట్ 18 కి దగ్గరలో ఉండేది స్క్వేర్ పరంగా 3 3 is the 9, 4 4 is 16, 5 5 is the 25 ఎక్కువ కాబట్టి 4. either ఆన్సర్ 43 కానీ 47 కానీ. దీని మధ్యలో 45 చెక్ చేసుకోవడమే. 45 into 45 ఎలా వస్తుంది? 5 5 is the 25, 4 plus 1 5 4 is the 20. సో 20 25 కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. అప్పుడు 45 కన్నా తక్కువ ఏంటి 43. అంటే భుజం మనకి ఏమవుతుంది 43 అవుతుంది.
సో భుజం ఏమవుతుంది 43 అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి చుట్టుకొలత. చుట్టుకొలత ఫార్ములా ఏంటి 4 ఇంటూ సైడ్ ఎంత 43. 4 3 12 1 ఉంటుంది. 4 4 16 ప్లస్ 1 ఎంత 17. దట్ ఈస్ 172 యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్స్. అంటే ఒక చతురస్రం యొక్క వైశాల్యము 1849 అయితే దాని యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుంది 172. ఫార్ములాస్ మాత్రము నోటెడ్ చేసుకోండి. నెక్స్ట్ 12,000 మంది ఓటర్లు ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఓటు వేశారని అడగచ్చు, లేదా ఎంతమంది ఓటు వేయలేదు అని అడగచ్చు, లేదా ఓటు హక్కు అందరూ వినియోగించుకొని ఉంటే ఎంత మెజారిటీతో ఒక అభ్యర్థి గెలిచాడు అని అడగచ్చు, లేదా ఎన్ని ఓట్ల తేడాతో ఒక అభ్యర్థి ఓడిపోయాడు అని కూడా అడగచ్చు. సో ఎలాగైనా అడగచ్చు. బట్ ఓడిపోయాడు మెజారిటీ అని ఇచ్చినప్పుడు మాత్రము మొత్తం పోల్ అయినాయని మెన్షన్ మాత్రం క్లియర్ గా చేస్తాడు, లేదా మొత్తం ఓటింగ్ లో 10% పోల్ కాలేదనో ఏదో ఒక విధంగా మెన్షన్ చేస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మనం రిజల్ట్ అయితే ఫామ్ చేయాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మొత్తం 12,000 మంది ఓట్లు. ఓకేనా, 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% పోలింగ్ జరిగింది. మనకు కనుక్కోవాల్సింది కూడా ఏంది ఓట్లు వేసిన సంఖ్యనే కనుక్కోవాలి. కాబట్టి 60% ఈజ్ నథింగ్ బట్ 60/100. అవునా, మొత్తం 12,000లో ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి 60% క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 60/100. 0 0 0 0 12 72 పక్కన 2 సున్నాలు. అంటే మొత్తం మీద ఎంతమంది ఓట్లు వేశారు అంటే 7,200. ఇదే క్వశ్చన్ ఎంతమంది ఓటు వేయలేదు అని అడిగాడు అనుకోండి. సో 60% ఓటింగ్ వేస్తే 40% ఓటింగ్ వేయలేదు కాబట్టి మనం ఆ 40% కి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 12 48 పక్కన 2 సున్నాలు. అంటే ఓట్లు వేసిన వాళ్ళు ఏమో 7200 అయితే ఓట్లు వేయని వాళ్ళు 4800. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ మొత్తం నియోజకవర్గంలో 12,000 మంది ఓట్లు వినియోగించుకున్నారు. అయితే గెలుపొందిన అభ్యర్థి 60% ఓటింగ్ వస్తే తన యొక్క మెజారిటీ ఎంత అని అడిగాడు. మెజారిటీ ఎంత, లేదా ఎంత మెజారిటీతో గెలుపొందాడు అంటే ఒకరు 60% ఓటింగ్ జరిగితే ఇంకొకరికి 40% జరుగుతుంది. కాబట్టి 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది 20% ఎక్కువ ఉంది. కాబట్టి ఆ 20% క్యాలిక్యులేట్ చేస్తే చాలు, లేదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. అంటే ఓవరాల్ గా ఎంత 20% పరంగా జరగాలి. 20% అంటే 12,000లో 20% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 0 0 0 12 24. అంటే ఓవరాల్ గా ఎంత మెజారిటీతో గెలుపొందాడు అంటే 2,400. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం ఎంత ఫ్రెండ్స్. మరి అంక మధ్యమము, బహుళకము, అదే విధంగా మధ్యగతము, ఈ 3 కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. దీన్ని మనం అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్ అంటాం. మోడ్ అంటే అర్థం ఏంటి, ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో, బహుళకము అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ సార్లు ఏదైతే పునరావృత్తి అవుతుందో, అంటే ఏదైనా ఒక సంఖ్య ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాము అంటే బహుళకము అంటాం. నెక్స్ట్ మధ్యగతము అంటే ఏంటి, ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని మనము అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో మార్చుకున్న తర్వాత వాటిలో మధ్యలో ఏదైతే ఉందో అదే మనకి ఏమవుతుంది అంటే మధ్యగతం అవుతుంది. ఇన్ కేస్ మనకు మధ్యలో 2 నెంబర్స్ వచ్చాయి అనుకోండి, వాటి యొక్క సగటు కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ అంక మధ్యము అంటే అర్థం ఏంటి, దీన్ని మనము సగటు, సరాసరి అని కూడా చెప్పొచ్చు. మరి సగటు అంటే అర్థం ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంక మధ్యము అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి ఏమడిగాడు మొదటి 5 సరి సంఖ్యలు అని ఇచ్చాడు. మొదటి 5 సరి సంఖ్యలు ఏంటి, అతి చిన్న సరి సంఖ్య ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10. మొదటి 5 ఈవెన్ నెంబర్స్. సో మనకి అంక మధ్యం క్యాలిక్యులేట్ చేయమంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ అంటే అర్థం ఏంటి ప్లస్ బై ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి 5, 10, 20, 30. 30/5 ఎంత 30/5 ఎంత 6. సో దీన్ని మనం సింపుల్ గా చెప్పేయచ్చు. సో ఎప్పటికైనా కానివ్వండి మొదటి అని మెన్షన్ చేశాడు 5 సరి సంఖ్యలు అంటే ఇటు 2 అటు 2 పోతే మధ్యలో ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు 72 నోట్ బుక్స్ కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచాడు. మొత్తం 72 పుస్తకాలు కొనడు. ప్రతి ఒక్కరికి ఎన్ని వచ్చాయి 4 పుస్తకాలు వచ్చాయి. అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు అని ఇచ్చాడు. మొత్తం 72 పుస్తకాలు, ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చాడు 4 ఇచ్చాడు. సింపుల్ ఆన్సర్.
మొత్తము 72 పుస్తకాలు ఒక్కొక్కరికి 4 ఇచ్చాడు కాబట్టి బై 4 చేస్తే మనకు ఆ క్లాస్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలిసిపోతుంది. సో 4 1 4 3 ఉంటుంది, 4 8 32. సో మొత్తం మీద ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 18 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి 4 వచ్చాయి కాబట్టి 18 4లు 72 పుస్తకాలు సమానంగా సరిపోయినాయి. నెక్స్ట్ 5:7 మరియు 2:9 ల బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటాం. సో బహుళ నిష్పత్తి అంటే అర్థం ఏంటి? మనకు మొదటి పదాలు ఏవైతే ఉన్నాయో అంటే మొదటి పదము చివరి పదము అంటాం కదా. సో ఇక్కడ మనకు 5:7:2:9 ఇలా ఎక్కువ ఇచ్చినా పర్లేదు, రేషియో ఇంకోటి ఇచ్చినా కానీ మనం బహుళ నిష్పత్తి కనుక్కోవచ్చు. ఏ విధంగా? మొదటి పదాలు లబ్ధము అంటే ఇక్కడ 5 2s 10:, రెండవది ఏంటి 7 9s 63. సో ఆన్సర్ ఏమవుతుంది 10:63. ఇన్ కేస్ ఇంకొక రేషియో ఇచ్చినా కానీ మొదటి పదాల లబ్ధము అంటే 5:2:4. నెక్స్ట్ చివరి పదాల లబ్ధము అంటే 7:9:9. 7:9:9 అంటే ఇక్కడ మొదటి పదాల లబ్ధము ఇస్తూ రెండవ పదాల లబ్ధమే మనకి ఏమవుతుంది అంటే ఆ నిష్పత్తుల బహుళ నిష్పత్తి అవుతుంది. ఇది మీరు ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ సో ఆన్సర్ 10:63. x⁴ y³ - 2xy + y/5 సమాసం యొక్క పరిమాణము డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని మనం డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. డిగ్రీ అంటే అర్థం ఏంటి? సో ఇక్కడ మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. సో 1 2 3. ఆ 3 పదాలకి అక్కడ ఎక్స్ వై ఏ కాంబినేషన్ తో ఇవ్వనివ్వండి వాటి యొక్క పవర్స్ ని బేస్ చేసుకొని మనం చెప్పాలి పరిమాణము అంటేనే. సో ఇక్కడ మొదటి పదం యొక్క పరిమాణం చూడండి, x⁴ y³ అంటున్నాం. సో మొత్తం మీద పవర్స్ 4 + 3 ఎంత 7. 4 + 3 ఎంత 7. ఇది మొదటి పదాన్ని బేస్ చేసుకొని. రెండో పదాన్ని బేస్ చేసుకొని x పవర్ ఏం లేదు అంటే 1, y పవర్ పైన ఏం లేదు అంటే 1, అప్పుడు 1 + 1 ఎంత 2. ఇది రెండో పదం యొక్క పరిమాణంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ మూడోది y పవర్ 5 కాబట్టి 5. వీటిలో గ్రేటర్ ఏంటి అంటే పెద్ద సంఖ్య ఏంటి మనకి 7 కాబట్టి మనకు x⁴ y³ - 2xy + y/5 సమాసం యొక్క పరిమాణం మనకి ఏమవుతుంది అంటే గ్రేటర్ గా అంటే హైయెస్ట్ గా 4 + 3 7 ఉంది కాబట్టి ఇచ్చిన సమాసం యొక్క పరిమాణం మనకి ఏమవుతుంది అంటే 7 అవుతుంది. నెక్స్ట్ రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం ఇచ్చాడు, అందులో ఒక సంఖ్య ఇదైతే మరొక సంఖ్య ఎంత అని ఇచ్చాడు. సో మనం సింపుల్ గా చెప్పేయచ్చు ఒక సంఖ్య ప్లస్ రెండవ సంఖ్య ఎంతనో తెలియదు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ ఎంత -8. అవునా? మొత్తం కదా ఇచ్చింది, రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తము -8 రావాలి. అందులో ఒక సంఖ్య -15/7 అయితే రెండో సంఖ్య ఏంటో తెలియదు కాబట్టి x అనుకుంటున్నా. ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం మనకి ఎంత రావాలి? -8 రావాలి. సో ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి -8 + 15/7. సో సింప్లిఫై చేస్తున్నా 756 అంటే -56 + 15 -56 + 15 ఎంత వస్తుంది? 41. ఎస్ 41. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -41/7 -41/7 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది -756 అంటే -56 + 15 ఎంత -41 బై డినామినేటర్ 7 ఉంది కాబట్టి 7. నెక్స్ట్ త్రిభుజం ABC లో యాంగిల్ A ఇచ్చాడు, యాంగిల్ B ఇచ్చాడు, యాంగిల్ C కనుక్కోవాలి. సో త్రిభుజము అంటేనే ఆ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం మనకి ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి? 180 డిగ్రీస్ కి సమానం కావాలి. ఆల్రెడీ 2 కోణాలు ఇచ్చాడు, 30 + 50 ఎంత 80. సో ఆల్రెడీ 3 కోణాల మొత్తం మనకి ఎంత రావాలి? 180 రావాలి. 2 కోణాల మొత్తం ఎంత ఉంది? 80 ఉంది కాబట్టి ఇంకా మిగిలిన మూడో కోణం మనకి ఏమవుతుంది? 100 డిగ్రీస్ అవుతుంది. సో ఒక కోణము 30 డిగ్రీస్, మరో కోణము 50 డిగ్రీస్ అయితే మూడో కోణం మనకి ఏమవుతుంది? 100 డిగ్రీస్ అవుతుంది. ఈ 3 కోణాల మొత్తము ఎంత సమానం కావాలి? 180 డిగ్రీస్. అంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి నెల జీతంలో 3/4 వంతు 6,000 రూపాయలైనా అతని నెల జీతం ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే 3/4 వంతు పాటు ఇచ్చాడు. 3/4 వంతు ఎంత ఇచ్చాడు? 6,000 రూపాయలను ఇచ్చాడు. అసలు ఇక్కడ భిన్నాలను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3/4 అంటే అర్థం ఏంటి? యాక్చువల్ గా మొత్తం 4 భాగాలలో 3 భాగాలు అని. మొత్తం 4 భాగాలలో 3 భాగాల వంతు ఎంత ఇచ్చాడు? 6,000 రూపాయలు ఇచ్చాడు. అంటే 3 భాగాల వంతు ఎంత? 6,000 రూపాయలు. మొత్తం జీతం ఎంత అని అడిగాడు కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు కాబట్టి 4 భాగాలకు ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. 3/4 అంటే మీనింగ్ తెలిస్తే చాలు. 3/4 అంటే ఏంటి? మొత్తం 4 భాగాలలో 3 భాగాలని.
మొత్తం 4 భాగాల్లో 3 భాగాల వంతు ఎంత 6000. అప్పుడు ఒక భాగం మనకి ఏమవుతుంది ఈ మూడిటి వస్తే బై అవుతుంది కాబట్టి 6000లో 3 భాగాలు 6000ను బేస్ చేసుకొని 3 భాగాల్లో ఒక భాగంగా డివైడ్ చేస్తే 2000 రూపాయలు అవుతుంది. సో అప్పుడు 4 భాగాలు ఏమవుతాయి 4 2 8 8000 రూపాయలు అవుతాయి. సింపుల్ క్వశ్చన్. బట్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ 3 వస్తే మనకి ఏమవుతుంది బై 3 అవుతుంది. అప్పుడు 6000 బై 3 ఎంత 2000. అది 1 పార్ట్ కి. మనకు 4 పార్ట్స్ కావాలి కాబట్టి 4 into 2000 ఏమవుతుంది 8000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 190 గ్రామ్స్ ని కిలోగ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయగా గ్రామ్స్ కి కిలోగ్రామ్స్ కి రిలేషన్ ఏంటి 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు 1000 గ్రామ్స్. ఎన్ని గ్రామ్స్ 1000 గ్రామ్స్. మనం కిలోగ్రామ్స్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఈ 1000 ఇటు వస్తే ఏమవుతుంది బై 1000 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1 కిలోగ్రామ్ బై 1000. మనకి ఎన్ని కావాలి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ కావాలి 190 గ్రామ్స్ కావాలి కాబట్టి 190 గ్రామ్స్ కి ఏమవుతుంది 190 బై 1000 బై 1000. దేంట్లో కన్వర్ట్ అయింది ఇది మనకి కిలోగ్రామ్స్ లే కన్వర్ట్ అయింది. అంటే సింపుల్ గా మనకు చెప్పాలి అంటే గ్రామ్స్ ని కిలోగ్రామ్స్ లే కన్వర్ట్ చేయాలి అంటే బై 1000 చేస్తే సరిపోతుంది. అది కిలోగ్రామ్స్ ని గ్రామ్స్ లే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. సో రిలేషన్ ఏంటి 1 కిలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ 1000 గ్రామ్స్. సో మనకి ఇక్కడ సింపుల్ గా ఆప్షన్ బేస్ చేసుకొని 1 2 3 జీరోస్ డినామినేటర్ లో ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ లో 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ 1 2 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ దట్ ఈస్ 0.190 0.190 ఉంది ఆప్షన్ లో. ఎస్ ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ x/7 - 2 = 5 అయితే x యొక్క వర్గమూలపు విలువ అడిగాడు స్క్వేర్ రూట్ అడిగాడు. సో ఫస్ట్ x క్యాలిక్యులేట్ చేయండి. x/7 = ఈ -2 సైడ్ వస్తే ఏమవుతుంది +2 అవుతుంది. +2 + 5 ఎంత 7. అప్పుడు x ఏమవుతుంది 7 7s 49 7 7s 49. బట్ మన క్వశ్చన్ ఏం అడిగాడు x యొక్క వర్గమూలం అంటే స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 మనకి ఏమవుతుంది 7. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 7. నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు 12 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ చుట్టుకొలత 36 సెంటీమీటర్స్ అయితే మూడో భుజం ఎంత. సో ఇది మనకి స్క్వేర్. ఒకటి ఆల్రెడీ ఇచ్చాడు 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇంకోటి 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి ఏం కావాలి చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే అర్థం ఏంటి 3 భుజాల మొత్తమే. అంటే ఆ త్రిభుజంలోని 3 భుజాల మొత్తమే మనకి ఏమవుతుంది చుట్టుకొలత అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంత ఉందో తెలియదు. బట్ ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 36 రావాలి. 14 + 12 ఎంత 26. 26 ఎంత ఉంటే 36 వస్తుంది 10 కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లేదా మొత్తం 36 లో నుంచి ఇచ్చిన రెండు భుజాల పొడవులు ఎంత 26 తీసేస్తే మనకు మూడో భుజం ఎంతనో మనకి తెలిసిపోతుంది. సో ఆన్సర్ ఎంత 10 సెంటీమీటర్స్. ఆప్షన్ నుంచి చెప్పేయచ్చు. ఒకటి 12 ఇంకోటి 14 అప్పుడు ఇంకోటి ఎంత అయితే మనకు 36 అవుతుంది 26 + 3 + 10 ఎంత 36. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఓవరాల్ గా త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఆ త్రిభుజంలోని 3 కొలతల యొక్క మొత్తము. రెండు పూర్ణ సంఖ్యల మొత్తము -300. ఒకటి 60 అయితే ఇంకోటి ఎంత మొత్తం పరంగా ఇచ్చాడు చూడండి. ఒకటి 60 ఇంకోటి ఎంత మొత్తం అంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 300 రాదు. ఈ రెండు యాడ్ చేస్తే 300 వస్తుంది. బట్ మనకు -300 రాదు. ఈ రెండు యాడ్ చేస్తే 300 వస్తుంది కాదు. ఈ రెండు యాడ్ చేస్తే -300 సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఎంత -360. లేదా రెండు పూర్ణ సంఖ్య మొత్తం ఇచ్చాడు. ఒకటి 60 రెండోది ఎంతలో తెలియదు కాబట్టి x దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి -300 కావాలి. ఈ +60 సైడ్ వస్తే ఏమవుతుంది -60 -60 -300 ఏమవుతుంది -360. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏబి విలువలు ఇచ్చాడు దీన్ని క్యాలిక్యులేట్ చేయమడు. b పవర్ b ఎంత 3 పవర్ 3 మైనస్ ఏ వాల్యూ ఎంత 2 పవర్ 2 3 క్యూబ్ 3 ఎంత 27. అంటే 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 27 మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత 4. 27 - 4 ఎంత 23. హియర్ ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వ్ చేస్తే సమాంతర చతుర్భుజ వైశాల్యం పారలగ్రామ్ బేస్ చేసుకొని మరి సమాంతర చతుర్భుజ వైశాల్యము అంటే మనకు ఫార్ములా ఏంటి భూమి ఇంటూ ఎత్తు. సో బేస్ ఇంటూ హైట్. సో వైశాల్యం ఇచ్చాడు 78 భూమి ఇంటూ ఎత్తు. సో మనకి ఇక్కడ భూమి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 6 మీటర్స్ ఇచ్చాడు. ఈ 6 సైడ్ వస్తే మనకి ఏమవుతుంది /6 అవుతుంది. మనకి క్యాలిక్యులేట్ చేయడం ఎత్తే కాబట్టి 78/6 6 1 6 3. సో ఆన్సర్ ఏమవుతుంది 13 మీటర్స్. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఫార్ములా ఏంటి అంటే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా అంటేనే బేస్ ఇంటూ హైట్ భూమి ఇంటూ ఎత్తు. సో వైశాల్యం ఇచ్చాడు భూమి ఇచ్చాడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఎత్తు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ అర్ధవృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య, సెమీ సర్కిల్ బేస్ చేసుకొని సిమెట్రిక్ లైన్స్ ఎన్ని? సో వృత్తాన్ని బేస్ చేసుకొని అయితేనేమో అనంతము. ఒక వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే అనంతము. సర్కిల్ బేస్ చేసుకొని మనం ఇలా ఎన్ని సిమెట్రిక్ లైన్స్ అయినా డ్రా చేయవచ్చు. అదే అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని అయితే ఒక సిమెట్రిక్ లైన్ మాత్రమే డ్రా చేయగలము. అదే స్క్వేర్ బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకోండి, చతురస్రాన్ని బేస్ చేసుకొని అయితే ఎన్ని సిమెట్రిక్ లైన్స్ డ్రా చేయొచ్చు? మనము 4 సిమెట్రిక్ లైన్స్ డ్రా చేయొచ్చు. అదే దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని అయితే ఎన్ని సిమెట్రిక్ లైన్స్ మనం డ్రా చేయవచ్చు? 2 సిమెట్రిక్ లైన్స్ డ్రా చేయవచ్చు. అంటే ఇక్కడ మీకు చతురస్రానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 4. నెక్స్ట్ దీర్ఘ చతురస్రానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 2. వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే అనంతము. అర్ధ వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 1. అదే సమబాహు త్రిభుజము అని ఇచ్చాడు అనుకోండి, సమబాహు త్రిభుజము అంటే అన్ని భుజాలు సమానము. సో ఇలా సమబాహు త్రిభుజము ఇస్తే మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలము అంటే 3 సౌష్ఠవ రేఖలు గీయగలము. అదే విషమబాహు త్రిభుజము అని ఇచ్చాడు అనుకోండి 0. సో విషమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 0. నెక్స్ట్ AB BC CA అంటే అర్థం ఏంటి? త్రిభుజంలోని 3 భుజాలు సమానమైతే AB BC CA, ఏదైనా ఒక త్రిభుజాన్ని మనం ABC అనుకుంటే 3 భుజాలు సమానమైతే దాన్ని మనం ఏమంటాము? సమబాహు త్రిభుజము, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అదే విషమబాహు త్రిభుజము అంటే 3 అసమానంగా ఉంటే, త్రిభుజములోని 3 కొలతలు అసమానంగా ఉంటే విషమబాహు త్రిభుజము. త్రిభుజములోని 2 కొలతలు ఏవైనా 2 భుజాలు సమానంగా ఉండి ఒకటి వేరుగా ఉంటే సమద్విబాహు త్రిభుజము. సమద్వి అంటే 2 భుజాలు సమానము అని, సమబాహు అంటే అన్ని భుజాలు సమానము అని, లంబకోణము అంటే ఒకటి ఎన్ని డిగ్రీస్ ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని 3 భుజాలు సమానము అని ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? సమబాహు. నెక్స్ట్ ఇక్కడ పూరక కోణాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు 3 కాన్సెప్ట్స్ రావాలి: పూరక, సంపూరక, సంయుగ్మ. అంటే కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ ఇంగ్లీష్ లో అయితే మనకి ఇక్కడ పూరక, సంపూరక, సంయుగ్మ. 2 కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటాము. 2 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటాము. 2 కోణాల మొత్తం 360 డిగ్రీస్ అయితే ఆ కోణాలను మనం ఏమనాలి? సంయుగ్మ కోణాలు అనాలి. అంటే ఒక కోణము 50 డిగ్రీస్ ఉంది అనుకోండి, దాని యొక్క పూరక కోణం ఏమవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. ఎందుకని? ఆ 2 కోణాలు మొత్తం మనకి ఏం రావాలి? 90 డిగ్రీస్ రావాలి. లేదా ఒక కోణము 110 డిగ్రీలు అయితే దాని యొక్క సంపూరక కోణం ఎంత అంటాడు? ఎంత రావాలి? 70 డిగ్రీస్ రావాలి. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంటుంది. అంటే 2 కోణాలు మొత్తం మనకి ఇక్కడ పూరకాన్ని ఇచ్చాడు కాబట్టి 2 కోణాల మొత్తం దేనికి సమానం కావాలి? 90కి సమానం కావాలి. మరి ఆ 2 కోణాలు ఏంటి? 3x 6x. 2 కోణాల మొత్తం ఎంత? 90. 3x plus 6x 9x. 9x is equal to 90 అయితే x is equal to ఎంత? 10 degrees. సో క్వశ్చన్ ఏం అడిగాడు? x యొక్క విలువ. సో ఆన్సర్ ఏమవుతుంది? 10 degrees. నెక్స్ట్ x is equal to 1 ఇచ్చాడు, y is equal to 2 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 2 of x value 3 of y value plus 1. 2 minus 3 2 is 6 plus 1. 2 plus 3 2 plus 1 3 3 minus 6 that is minus 3. Simple question. నెక్స్ట్ గుణకార తత్వమాంసము. సో గుణకార తత్వమాంసము అంటే అర్థం ఏంటి? x యొక్క గుణకార తత్వమాంసం మనకి ఏమవుతుంది? 1/x అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క లబ్ధం మనకి ఏం రావాలి? 1 రావాలి. అదే x యొక్క సంకలన తత్వమాంసము అంటే, సంకలనం అంటే ప్లస్ కదా, సో వీటి యొక్క ఆన్సర్ మనకి ఏం రావాలి? 0 రావాలి. సంకలన తత్వమాంసం అయితేనేమో 0, గుణకార తత్వమాంసము అంటేనేమో 1 రావాలి. అంటే x కి ఎంత మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 1/x కదా. అంటే దాని యొక్క రెసిప్రోకల్ కింద చెప్తాము. సో 2/5 కి ఎంత మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ రావాలి? 1 రావాలి. అంటే దీని యొక్క విలోమం ఎంత? 5/2. 5 క్యాన్సల్, 2 క్యాన్సల్. కాబట్టి 2/5 అంటేనే మనకు గుణకార తత్వమాంసం ఏం కావాలి? 5/2. అంటే దాని యొక్క రెసిప్రోకల్ అవుతుంది, అంటే విలోమం అవుతుంది అనమాట. అదే సంకలనము అయితేనేమో ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. అంటే 2/5 యొక్క సంకలన తత్వమాంసము అంటే -2/5. అంటే ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లు ఏమి మారవు, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అదే గుణకారము అంటే న్యూమరేటర్ డినామినేటర్ గా మారుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ గా మారుతుంది. ఓవరాల్ గా గుణకార తత్వమాంసము అంటే 1, సంకలన తత్వమాంసము అంటే 0.